అవైలబిలిటీ ఫస్ట్ చూసుకుంటే సార్ ఇలా ఒక వెంచర్ని సోల్డ్ అంటే బుకింగ్ అయిపోయినాయి అనమాట, రైట్. దాని తర్వాత ఇందాక చూసినట్టు మనకి పార్సల్ సేల్ అయితే ఉందో ఈ వైలెట్ కలర్ వస్తుంది. దాని తర్వాత లాస్ట్కి మనకి రెడ్ కలర్ రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే ఎవరైనా అవైలబుల్ ఇది లేదా అని చెప్పి అడిగినప్పుడు మనం ఇవన్నీ చూసుకుంటే మనకి చెప్పడానికి వీలవుతుంది అనమాట. సో ఈ యాప్లో మనకి అవైలబిలిటీ ఒక రోల్ అయితే ఇది, రైట్. మళ్ళీ మనకు ఒకసారి ఎగ్జిట్ అయిన తర్వాత ఓకే ఇక్కడ మనం క్లిక్ చేసి చూస్తే వాళ్ళ పేరు కూడా వస్తుంది, ఎవరిది రిజిస్ట్రేషన్ అయింది, ఎవరి బుకింగ్ అయిపోయింది, ప్లాట్ ఐడి క్రియేట్ ఉంటాయి. అవి ఎల్లో అండ్ వైలెట్, రెడ్ అండ్ గ్రీన్. అవైలబిలిటీ గ్రీన్ అనేది, లాగిన్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే మన స్ట్రక్చర్ మొత్తం దీంట్లో ఉంటుంది అనమాట. సో మనం ఫస్ట్ ఏం చేద్దాం, మన యూజర్ ఐడి, నా యూజర్ ఐడి ఇందులో వేస్తాను. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ ఇయర్ అని ఉంటుంది. మళ్ళీ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను చేంజ్ వాళ్ళకి పంపించాలి. ఇప్పుడు వాళ్ళ ఏంటంటే ఇది మన స్పాన్సర్ యొక్క డీటెయిల్స్, ఇదేమో ఎవరైతే న్యూగా జాయిన్ అయినారో వాళ్ళ డీటెయిల్స్, రైట్. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏదొస్తుందంటే ఈ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇది ఎక్సెప్ట్ అయిందా కాదా అని చెప్పేసి, ఒకవేళ మన డీటెయిల్స్లో ఏదైనా రాంగ్ ఉంటే కనుక అది ఎక్సెప్ట్ చేయదు. అంటే టీహోమ్స్ యొక్క వెబ్సైట్ అవుతుందో అది ఎక్సెప్ట్ చేయదు. ఏదో రాంగ్ ఉందని చెప్పేసి మనకి రిటర్న్ వస్తుంది. ఎక్సెప్టెడ్ అంటే ఇంకా ఆయన అసోసియేట్గా జాయిన్ అయినట్టు. ఆయన ఆధార్లో కానీ ప్యాన్లో కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంటే కనుక అది ఎక్సెప్ట్ చేయదు. సో వన్స్ అది ఎక్సెప్ట్ అయిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ ఉంటాయి. ఇది లైఫ్ టైం. ఇంకా మనం ఎప్పుడే టీహోమ్స్ జర్నీ చేస్తాం ఎప్పటివరకు అయితే అప్పటిదాకా ఇది లైఫ్ టైం. నెక్స్ట్ దాని తర్వాత మనకి హైరార్కీ. సో ఇప్పుడు నేను ఒక ఇద్దరి నేను జాయిన్ చేశాను, వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ఒక్కొక్కరు ఇంకో ఇద్దరిని జాయిన్ చేసుకుంటారు. అలా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఈ సైడ్ ఉంటాయి. ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ క్రియేటివ్ మిలియన్ వర్క్షాప్ అని చెప్పేసి మన టీమ్ యొక్క నేమ్ అనమాట. సో ఇది ఉంది ఇక్కడ మీ పేరు ఉంటుంది. సో ఇందాక నేను చూపించినట్టుగా అక్కడ నా పేరు ఉంది. సో ఇక్కడ అసోసియేట్ నేమ్. నెక్స్ట్ హైరార్కీ. జస్ట్ ఇందాక చెప్పినట్టుగానే మనకి సేమ్ టు సేమ్ ఎవరి కింద ఎవరు. ఇక్కడ నేనున్నాను, సపోజ్ ఇక్కడ నేనున్నాను, నేను ఇద్దరిని జమ చేశాను, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ కింద ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎవరు అంటే యాక్టివ్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలని మనకు ఒక మైండ్లో వాళ్ళ ఫిగర్ వస్తుంది మనకి. ఈ మేడం ఉన్నారు, ఈమె వర్క్ చేస్తుందా లేదా, ఒకవేళ చేస్తే ఆమె మేడం కింద ఎందరు ఉన్నారు, ఈ సార్ వర్క్ చేస్తున్నా లేదా, ఈ సార్ కింద ఎందరు ఉన్నారు, వాళ్ళు యాక్టివ్ ఉన్నారా, వాళ్ళ కింద సపోర్ట్ కావాలి, ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఒకరు వీళ్ళిద్దరు, మళ్ళీ ఈ ఒకరు వీళ్ళిద్దరు, అలా మన ట్రీ అనేది అలా వెళ్ళిపోతుంది అన్నమాట, రైట్. ఈ వ్యక్తి మనకు 1 వీక్ తర్వాత అడుగుతా అన్నాడు కదా, సో ఆ ఆప్షన్ కూడా మనకి ఇందులో ఉంది, రైట్. అండ్ ఇది వచ్చేసి మన కస్టమర్ యొక్క డీటెయిల్స్, అంటే ఎన్ని ఉన్నారో దాంతో ఏం జనరేట్ అయింది అన్ని కూడా డీటెయిల్స్ మనకి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇది సార్ మనకు అసలు కావాల్సింది ఇది, రైట్. సో మన కమిషన్ అనేది ఏ విధంగా స్ట్రక్చర్ అవుతుంది, కస్టమర్ ఎన్నిసార్లు పేమెంట్ చేశారు, ఒక ప్లాట్ మీద, ఒక 15 లక్షల ప్లాట్ మీద అతను 3-4 టైమ్స్ అమౌంట్ అంతా మనకి జనరేట్ అవుతుంది, ఎంత జనరేట్ అవుతుంది, మనకి ఎంత వస్తుంది, అక్కడ మనకంతా స్ట్రక్చర్ అంతా రాసింది సార్. సో ఇక్కడ ఏ డేట్కి వస్తుంది, ఎంత స్పేర్ యార్డ్స్ ఉన్నాయి, ప్లాట్ కాస్ట్ ఎంత, అండ్ రిసీవ్డ్ ఎంత క్యాష్ రిసీవ్డ్ అయింది, ఇవన్నీ కూడా మనకు అక్కడ చూసుకోవడానికి ఉంటుంది, రైట్. నెక్స్ట్ కమిషన్ పేడ్ అయిన తర్వాత కూడా మనకు అక్కడ చూపిస్తుంది సార్, రైట్ సార్. ఇప్పుడు పేమెంట్ జనరేట్ అయిందంతా చూసుకున్నాము. దాని తర్వాత మనకి ఇక్కడ మన అకౌంట్లోకి వచ్చిందా లేదనేది కూడా మనకు అక్కడ చూసుకోవచ్చు, రైట్. ఎవరైతే ఓపెన్ అయిందో వాళ్ళకైతే క్లియర్గా కనబడుతుంది. ఇంకా బిజినెస్ చేసిన వాళ్ళకైతే ఇంకా అమౌంట్తో సహా కనబడుతుంది. ఇప్పుడు మీకు అంతా 0 కనబడుతుంది. ఇది ఓవరాల్ గా యాప్ మనకి ఇస్తున్నటువంటి సర్వీస్. దీంట్లో ఓవరాల్ గా మనం ఒక 70 to 80% మనము రెగ్యులర్ గా వాడాల్సింది. ఒక 20% అంటే ఇందాక చెప్పినట్టు ఆ ప్లాట్ ఏదైతే ప్రాస్పెక్టేషన్ ఏదో అది ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా మనం వాడుతూ ఉంటాము. సో చాలా అవైలబుల్ ఉందని ఒకరికి మాట ఇవ్వలేము. సో దట్ ఇది యాప్ యొక్క పూర్తి వివరాలు సార్. థ్యాంక్ యూ సార్. అనుకుంటే నైట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి టీహోమ్స్ ఇన్ఫ్రా అని చెప్పేసి మీరు గూగుల్లో కొట్టండి ఒకసారి. ఇప్పుడు కొట్టండి చూడండి. మనకి ఇవన్నీ వెబ్సైట్ ఆన్ సోషల్ మీడియా యొక్క ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఎక్కడ కూడా నంబర్ ఉండదు సార్, మనకి నంబర్ మెన్షన్ చేయాలి. మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్ గా కస్టమర్కి లింక్ పంపించినా నో వరీస్.
అంటే ఎక్కడ కూడా నంబర్ ఉండదు, వాళ్ళు మీ కస్టమర్ కంపెనీకి కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. ఓకే సార్. సో ఇక్కడ గ్యాలరీ ఇవన్నీ ఉన్నాయి, హోమ్, అబౌటస్. ఇందాక మనకు అబౌటస్ అనేది మనకి గంగారాం సార్ చెప్పారు. అండ్ ఇందులో వచ్చేసి మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి కొంచెం జూమ్ చేయండి. ఇక్కడ కూడా ఉంటుంది సార్. అంటే హార్డ్ కాపీ కాకుండా సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకొని దాని మీద మీ నంబర్ ఎడిట్ చేసుకొని మీరు పంపించేసుకోవచ్చు. ఓకే సార్. సో దీని గురించి కూడా మనం ఇంకా డీప్గా చదవాలి, దాని సరౌండింగ్ వెంచర్స్తో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఏమి ఇస్తున్నాం అనేది కూడా మనం డీప్గా దీన్ని స్టడీ చేయొచ్చు. రైట్ సార్. రైట్ సార్. ఇది వెబ్సైట్.